పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వారి విషయంలో గట్టిగా ఫిక్స్ అయ్యారా? ఆ నేతల విషయంలో జగన్ సీరియస్. ఇక వారి ముఖాలు కూడా చూడమంటూ నిర్ణయం. నమ్మక ద్రోహం చేసిన వారికి నో ఎంట్రీ. గ్యారంటీగా గేట్లు క్లోజ్ అయినట్టేనా? పాలిటిక్స్లో నిత్యం గమనించాల్సిన ఒక అంశం నమ్మక ద్రోహం. అది ఎప్పుడు ఎలా జరుగుతుందనేది ఎవరికి తెలియదు. అదే విషయంలో చాలామంది భంగపడ్డారు. చాలామంది అవమానంగా భావించి వెనక వెళ్ళిపోయిన సందర్భాలున్నాయి. అసలు చాలా పెద్ద పెద్ద నేతలందరూ కూడా ఈ నమ్మక ద్రోహం అవమాన భారంతోనే తమ రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెట్టేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే జీవిత చరమాంకంలో చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే కొంతమంది నేతలు మాత్రం అలా నమ్మక ద్రోహం చేసిన వారిని గుర్తుపెట్టుకుని వారికి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ కోవకు చెప్తారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు చాలా మంది ఆయన చుట్టూ తిరిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దూరం పెట్టారో లేకపోతే రకరకాల కారణాలు తెలియదు, కానీ మొత్తం మీద నేతలందరూ కూడా ఎవరికి వారు దూరంగా జరగడం, అలాగే కొంతమంది నేతలు మాత్రం దగ్గరగా ఉండడం ఉండేది. ప్రస్తుతం అయితే అప్పటి అధికారంలో ఉన్న నేతలందరూ ఇప్పుడు ఆయనకు ఒక్కొక్క రకంగా దూరం అయిపోయారు. చాలా నమ్మకంగా ఉన్న నేతలే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విడి వెళ్ళిపోయారు. పార్టీని వదిలివేయడంతో పాటు ఆయనపై ఎక్కడ ఏం చెప్పాలో అలా చెప్పేస్తూ వెళ్తున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను నమ్మిన వాళ్లే తనను మోసం చేశారన్న అభిప్రాయంతో ఉన్నట్టుంది. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే అదే అర్థమవుతుంది. తాను నమ్మి పదవులు ఇచ్చిన వారంతా కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్న విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని వారిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకే ఈగో అడ్డు వస్తుంది. వెళ్లేవారిని ఆగమంటే ఆగుతారా అన్న ధోరణిలో జగన్ ఉన్నారని ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు చెప్తున్నారు. ఇక ఎవరిని నమ్మాలి అని జగన్ ఇటీవల జరిగిన నేతల సమావేశంలో జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు కట్టబెట్టినా తాను ఏం చేశానని నమ్మక ద్రోహం చేసి వెళ్తున్నారని జగన్ ఆవేదన చెందినట్లు సమాచారం. వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయసాయిరెడ్డిలు వెళ్లిపోవడంపైనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసిందే. కిలారు రోషయ్య కూడా వాళ్ళ మామకు మాత్రమే కాకుండా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అధికారం కోల్పోయిన వెంటనే పార్టీని వదిలి వెళ్లిపోవడంపై జగన్ ఒకంత నిరాసక్తి ప్రదర్శిస్తున్నారట. వీరికి తాను ఏం తక్కువ చేశానంటూ వైసీపీ నేతల వద్ద జగన్ వ్యాఖ్యానించారంటే వారి విషయంలో పార్టీ అధినేత ఎంతగా హర్ట్ అయ్యారో చెప్పకనే తెలుస్తుంది. కొందరికి పదవులు ఇవ్వకపోయినా పార్టీని వదిలి వెళ్ళలేదని, అలాంటి వారికి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరం ఎక్కించడం గ్యారంటీ అని కూడా చెప్తున్నారట. ఈ సందర్భంగా నేతలు ఆసక్తికరమైన విషయాన్ని జగన్ ముందు నేతలు ఉంచారట. పార్టీని విడినా వెళ్ళినా నేతలు అక్కడికి వెళ్ళినా హ్యాపీగా లేరని, వారి ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో వచ్చే అవకాశం ఉందని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారని తెలిసిందే. అయితే జగన్ వెంటనే తడమకోకుండా నమ్మక ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదని, వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసి వారిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దామన్నట్లు తెలిసింది. అలా పార్టీలో చేర్చుకుంటే క్యాడర్తో పాటు ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే అటువంటి ప్రతిపాదనలు ఎవరు తెచ్చినప్పటికీ తన వద్దకు మాత్రం తేవద్దని జగన్ కరాఖండిగా చెప్పినట్లు వైసీపీలో టాక్ వినిపిస్తుంది. అంటే ఇటీవల కాలంలో పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలకు ఇక నో ఎంట్రీ అని జగన్ చెప్పినట్లు తెలిసింది. ఎంతటి వారైనా చివరకు బంధువులకు కూడా నో ఛాన్స్ అంటూ ఆయన క్లారిటీని నేతలకు ఇచ్చినట్లు తెలిసింది. తనతో కష్టంలో ఉన్న వాళ్లతోనే తన ప్రయాణం ఉంటుందని, భయపడి వెన్ను చూపి పారిపోయే వాళ్లతో పొలిటికల్ జర్నీ తాను చేయలేనని కూడా జగన్ తెగేసి చెప్పినట్లు అంటున్నారు. ఎవరైనా వెళ్తామన్నా తమకు అభ్యంతరం లేదని, తనకు అధికారం ముఖ్యం కాదని, తాను మరో 25 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానన్న నమ్మకం ఉందని, తనతో నమ్మకంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా జగన్ సీనియర్ నేతల ముందు కొండబద్దలు కొట్టినట్లు తెలిసింది. దీంతో వెళ్లిన వారికి గేట్లు క్లోజ్ అయినట్లేనని పార్టీ నుంచి అందుతున్న సమాచారం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.